Hi students, good morning. Today class second BCom C programming andi. ఓకే, మనం ప్రీవియస్ క్లాస్లో ఫంక్షన్స్ కోసం డిఫైన్ చేసుకున్నాము. సో ఫంక్షన్ అంటే ఏ విధంగా ఉంటుంది, దాంట్లో టైప్స్ కూడా డిస్కస్ చేసుకున్నాము. సో టుడే క్లాస్ ఏంటంటే ఫంక్షన్ టైప్స్ యొక్క కేటగిరీస్ అనేది మనం కేటగరైజ్ చేస్తాం. సో ఫంక్షన్ ఏ విధంగా కేటగరైజ్ చేస్తామని చెప్పుకున్నామండి మనం బై యూజింగ్ ద రిటర్న్ టైప్ యాజ్ వెల్ యాజ్ ఆర్గ్యుమెంట్. సో రిటర్న్ టైప్ని ఆర్గ్యుమెంట్ని మనం బేస్ చేసుకుని మనం ఈ కేటగిరీ అనేది మనం డివైడ్ చేస్తామని చెప్పుకున్నాం. ఓకే, టుడే క్లాస్ ఏంటంటే మనం ప్రీవియస్గా మనం ఫంక్షన్లో 4 టైప్స్ ఉన్నట్లుగా ఒకదానికోసం మనం డిస్కస్ చేసుకున్నాం. అదేంటండి, ఫంక్షన్స్ విత్ నో ఆర్గ్యుమెంట్ అండ్ నో రిటర్న్ టైప్. సో రిటర్న్ టైపు అండ్ ఆర్గ్యుమెంట్స్ ఏమీ లేకుండా మనం డిస్కస్ చేసుకున్నాము. సో టుడే క్లాస్ ఏంటంటే మనకి ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ నో రిటర్న్ టైప్. and no return type. Okay, function with arguments and no return type. Then ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సింటాక్స్ చూద్దామండి. మనం ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము సింటాక్స్ కోసం కూడా. ఫస్ట్ ఏముంటుందండి, మనకి మెయిన్ ఫంక్షన్ అనేది ఉంటుంది. సో మెయిన్ ఫంక్షన్లో మనం ఏం చేస్తాము, ఫంక్షన్ యొక్క ప్రోటోటైప్ అనేది కాల్ చేస్తాం. సో ఏం చేస్తామంటే ఇక్కడ ఫంక్షన్ ఆఫ్, మనం ఇక్కడ ఏమంటున్నాము, విత్ ఆర్గ్యుమెంట్స్. సో విత్ ఆర్గ్యుమెంట్స్ అంటున్నాం కాబట్టి మనం ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ అనేది కంపల్సరీగా పాస్ చేయాలండి. సో మనం ఎన్నైతే ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలనుకుంటున్నామో ఆర్గ్యుమెంట్స్ అనేవి మనం ఇక్కడ పాస్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఫంక్షన్ యొక్క డెఫినేషన్. సో ఫంక్షన్ యొక్క డెఫినేషన్ అనేది మనం ఎక్కడ రాస్తామండి, మెయిన్ ఫంక్షన్ అవుట్ ఆఫ్ రాస్తాం. సో ఫంక్షన్ ఆఫ్, మనం ఇక్కడ ఏ అయితే ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నామో ఆర్గ్యుమెంట్స్ అనేది ఇక్కడ ప్లేస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నాం అనుకోండి, 1, 2. సో 2 ఆర్గ్యుమెంట్స్ అనేవి తీసుకుంటాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే, మన ఫంక్షన్ ఇచ్చినట్టు పెరాన్సిస్ చివరన సెమీకోలన్ ప్లేస్ చేస్తామండి. బట్ ఫంక్షన్లో రాసినప్పుడు మాత్రం ఇక్కడ సెమీకోలన్ అనేది ప్లేస్ చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ మనం కాల్ చేస్తున్నాం, ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం కాబట్టి ఫంక్షన్ కాల్ అవ్వడానికి మనకి ఏంటి, అక్కడి నుంచి కంట్రోల్ అనేది వేరే ప్లేస్కి పాస్ అవ్వడానికి ఏం చేస్తున్నామంటే మనం ఫంక్షన్కి చివరిలో సెమీకోలన్ అనేది ప్లేస్ చేస్తున్నాం. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇవ్వకూడదండి. ఎందుకంటే మన ఫంక్షన్ అన్నప్పటికీ ఏంటంటే అది రిపీట్ ఆ ఫంక్షన్ లోపలికి వెళ్ళాలి కాబట్టి మనకి ఏం చేయాలంటే ఈ విధంగా ఇచ్చినప్పుడు మనకి ఏమవుతుంది, ఎగ్జిక్యూషన్ అనేది అక్కడతో ఆగిపోతుంది, ఆర్ఎల్స్ మనకి ఎగ్జిక్యూషన్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే ఫంక్షన్ అనేది రాసి ఆర్గ్యుమెంట్ 2 అని పెట్టాం. సో ఏంటంటే దాని బాడీలోకి వెళ్ళాలంటే ఏంటంటే మనం అక్కడ సెమీకోలన్ ఇవ్వకూడదు. సో ఏంటంటే ఇక్కడ ఫంక్షన్ వచ్చేసి ఆర్గ్యుమెంట్ 1 ఆర్గ్యుమెంట్ 2 అనే 2 పారామీటర్స్ అనేవి తీసుకున్నాం. సో ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే నో రిటర్న్ టైప్. సో రిటర్న్ టైప్ ఏమీ ఉండదని చెప్తున్నాడు. సో నో రిటర్న్ టైప్ అన్నప్పటికీ ఏమొస్తుంది మనకి, మనం ఏం చెప్పుకున్నాము, నో రిటర్న్ టైప్ అని ఎప్పుడు వచ్చిందో మన అవుట్పుట్ అనేది డైరెక్ట్ ఫంక్షన్లో రాసేస్తామని చెప్పుకున్నాం. ఓకే, ఫంక్షన్లో రాస్తాం కాబట్టి మనకి ఇక్కడ ఏమొస్తుందండి, స్టేట్మెంట్స్ అనేవి ఇక్కడే ఉంటాయి, అన్నీ స్టేట్మెంట్స్ అనేవి ఇక్కడే ఉంటాయి. సో దిస్ ఈజ్ ది సింటాక్స్. ఓకే, మెయిన్ ఫంక్షన్ తీసుకున్నాము, ఫస్ట్ ఏమన్నాడు, విత్ ఆర్గ్యుమెంట్స్ అన్నాం కాబట్టి ఇక్కడ ఏంటంటే ఏ కన్ఫ్యూజన్ లేకుండా ఆర్గ్యుమెంట్స్ రిటర్న్ టైప్ అనేది మనం మెయిన్ ఫంక్షన్ నుంచి చూడొచ్చండి. సో ఇప్పుడు ఏంటంటే విత్ ఆర్గ్యుమెంట్స్ అన్నాడు అనుకోండి, సో మెయిన్ ఫంక్షన్లో మనం ఏం చేయాలి, ఆర్గ్యుమెంట్స్ అనేవి పాస్ చేయాలి. ఓకే, నో రిటర్న్ టైప్ అన్నాడు అనుకోండి, సో ఏంటంటే మనకి రిటర్న్ టైప్కి మెయిన్ ఫంక్షన్లో ఎటువంటి రిటర్న్ టైప్ ఇవ్వకూడదు. సో ఏంటంటే మనకు అవుట్పుట్ అనేది మనం ఓన్లీ ఫంక్షన్లోనే రాయవలసి ఉంటుంది. సో దిస్ ఈజ్ ది సింటాక్స్. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రోగ్రామింగ్ చూడొచ్చండి. ఓకే, ఇదేంటంటే హియర్ యాక్చువల్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ కాపీడ్ ఇన్ టు ద ఫార్మల్
పారామీటర్స్ వేరియబుల్స్ అంటున్నాడు. సో ఏం చేస్తున్నాం మనం ఏదైతే మెయిన్ ఫంక్షన్లో రాసామో వాటిని ఏమని కాల్ చేస్తున్నాము, యాక్చువల్ పారామీటర్స్ అంటున్నాం. సో యాక్చువల్ పారామీటర్స్ మనకి ఫంక్షన్లో కాల్ అవుతున్నాయి అని చెప్తున్నాడు. సో ఇక్కడ ఎగ్జాంపుల్కి వచ్చినప్పటికి ఏంటంటే మనకి హ్యాష్ ఇంక్లూడ్ stdio.h conio.h. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటి, నో వాయిడ్ టైప్ అంటున్నాడండి. సో నో వాయిడ్ టైప్ అంటున్నాడు కాబట్టి మనం ఏం చేస్తాం, ఇక్కడ నో రిటర్న్ టైప్ అంటున్నాడు కాబట్టి మనం ఏం చేస్తాం, వాయిడ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, వాయిడ్ అనేది యూజ్ చేస్తున్నాం ఎందుకంటే మనం ఫస్టే మనం ఫంక్షన్ యొక్క డెఫినేషన్ అనేది రాసేస్తున్నాం. సో మనం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏరియా తీసుకున్నాం, ఏరియా ఆఫ్ ఇంట్ అని తీసుకున్నాం. సో ఓకే, ఏరియా ఆఫ్ ఇంట్ అని తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి మెయిన్లో మనం ఏం చేస్తున్నామండి, జస్ట్ ఫంక్షన్లో ఉన్న ఆర్గ్యుమెంట్స్ అనేది మనం ఇక్కడ కాల్ చేయాలి. సో మనకి ఏంటంటే ఇక్కడ ప్రోగ్రామ్ వచ్చేసి మనకి ఇంట్ ఆర్ ఈ ఏరియాని క్యాల్కులేట్ చేస్తున్నామండి ప్రోగ్రామ్ నుంచి. ఓకే, స్కాన్ ఆఫ్ రేడియస్ని మనం ఏం చేస్తాము, స్కాన్ చేసి కాపీ చేస్తామండి. ఓకే, నెక్స్ట్ చూడండి ఇక్కడ మనం ప్రోగ్రామింగ్ నోట్ చేసుకున్నాక అప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చండి. వాయిడ్ ఏరియా ఆఫ్ మనం ఇంట్లో ఏం తీసుకున్నాము, ఇంటికి రేడియస్. సో ఫ్లోట్ ఆఫ్ ఏ ఓకే, ఓకే, దిస్ ఈజ్ ది ప్రోగ్రామింగ్ అండి. ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ నో రిటర్న్ టైప్. సో ఇక్కడ చూసినప్పటికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెడర్ సెక్షన్ అనేది మనం ఇంక్లూడ్ చేసుకున్నాము. దెన్ వాయిడ్ ఏరియా ఆఫ్ ఇంట్. సో వాయిడ్ ఏరియా ఆఫ్ ఇంట్ అయినప్పటికి మనకి ఏంటి, వాయిడ్ అంటే ఏంటంటే నో రిటర్న్ టైప్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఏరియా ఆఫ్ ఇంట్. సో ఇంట్లో మనకి ఏంటి పారామీటర్స్ ఇచ్చాము కాబట్టి మనకి ఇక్కడ తెలిసిపోతుందండి మనకి ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయా లేకపోతే రిటర్న్ టైప్ ఉందా లేదా అన్నది మొత్తం అంతా ఇక్కడే తెలిసిపోతుంది. వై బికాస్ అంటే మనకి వాయిడ్ అనేది నో రిటర్న్ టైప్కి ఇండికేషన్. సో రిటర్న్ టైప్ అనేది ఏమీ లేకపోతే మనం వాయిడ్ పెడతాం. సో ఏంటంటే మనకి వాయిడ్ అనేది లేదు. నెక్స్ట్ ఏంటి, ఇంట్. సో ఇక్కడ మనం ఖాళీగా వదిలేసాం అనుకోండి పారాన్సిస్ అనేది. సో మనం ఎంటీగా లీవ్ చేసినప్పుడు మనకి ఏం అర్థమవుతుందంటే ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ఏమీ లేవు. సో మనకి ఏమవుతుంది, అది ఫస్ట్ కేస్ అవుతుంది. సో నో పారామీటర్స్, నో ఆర్గ్యుమెంట్స్. సో ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే ఇంట్ అని ఇచ్చాం. సో ఇంట్ ఇచ్చినప్పుడు మనకి ఏమర్థమవుతుంది, రిటర్న్ టైప్ ఉండదు బట్ ఆర్గ్యుమెంట్స్ అనేవి ఉంటాయి. సో ఈ విధంగా వచ్చినప్పుడు మనకి ఏమని అర్థం అవ్వాలి, వాయిడ్ అని ఇచ్చాం కాబట్టి రిటర్న్ టైప్ ఏమి ఉండదు కాబట్టి మన ఎగ్జిక్యూషన్ అంతా మనం ఎక్కడ రాయాలి, ఫంక్షన్లోనే రాయాలి. మెయిన్ ఫంక్షన్కి మళ్ళీ రిటర్న్ చేయమని మనకు అర్థం అవ్వాలి. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ అనేది తీసుకున్నామండి. నెక్స్ట్ వచ్చేసి ఇంట్ ఆర్. ఓకే, ఇంట్ ఆర్ తీసుకున్నాం. సో ఆర్ అంటే ఇక్కడ ఏంటంటే రేడియస్ అని తీసుకున్నాం. రేడియస్ ఆర్ని స్కాన్ చేసాము, దెన్ ఆర్ని స్టోర్ చేసాము. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ఆర్. సో ఏరియా ఆఫ్ ఆర్ అంటే ఇక్కడ ఏంటి, మనం ఫంక్షన్ అనేది కాల్ చేసామండి. సో ఆర్ అనే ఫంక్షన్ ఎక్కడుందో
మనం అక్కడ కాల్ చేసాం. సో విత్ 1 పారామీటర్. సో 1 పారామీటర్తో ఉన్న ఫంక్షన్ ఏదైతే ఉందో మనకు కాల్ అవుతుంది. సో ఈ ఏంటంటే మనం పారామీటర్ యొక్క వాల్యూస్ చూసి కూడా మనం ఫంక్షన్ అనేది కాల్ చేస్తూ ఉంటామండి. అంటే పారామీటర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఇచ్చామనుకోండి. సో 2 ఆర్గ్యుమెంట్స్తో మనకి ఏదైతే ఫంక్షన్ ఉందో అది కాల్ చేస్తుంది. ఇక్కడ ఓన్లీ 1 ఇచ్చాము కాబట్టి మనకి ఏం చేస్తుంది, ఈ 1 ఆర్గ్యుమెంట్స్ ఏదైతే ఉందో మనకి దానికి కాల్ వెళ్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనం జస్ట్ ఒక సింపుల్ ప్రోగ్రామ్కి రాసుకున్నాం కాబట్టి జస్ట్ ఒకటే రాసాం కాబట్టి ఫంక్షన్ డైరెక్ట్గా మనకి ఫంక్షన్కి వచ్చేస్తుంది. సో ఏంటి ఏరియా అనే ఫంక్షన్ ఎక్కడ ఉంది మనకి. సో ఏరియా అనే ఫంక్షన్ ఇక్కడ ఉంది. సో అక్కడ ఏమి ఇచ్చాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్ ఇచ్చాం. సో ఇంటిజర్లో ఏమి ఇచ్చాము, రేడియస్ ఇచ్చాము. ఓకే, సో ఏమవుతుందంటే ఇంట్ రేడియస్ అని తీసుకున్నామండి. వాయిడ్ ఎందుకు ఇచ్చామంటే రిటర్న్ టైప్ ఏమీ లేదు కాబట్టి మనం వాయిడ్ అనేది ఇచ్చుకున్నాము. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఫ్లోట్లో ఏ ఇచ్చాం. సో ఫ్లోట్ ఏ అంటే ఏంటంటే ఏరియా. మనం ఫార్ములా రాసుకున్నామండి. ఫ్లోట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి పాయింట్స్లో కూడా ఆన్సర్ రావచ్చు కాబట్టి మనకి తీసుకున్నాము. సో మన యాక్చువల్ ఫార్ములా ఏంటంటే πr². ఏరియా ఈక్వల్ టు πr². సో ఏ ఈక్వల్ టు πr ఇంటూ ఆర్ అంటే రేడియస్ ఇంటూ రేడియస్ అంటే πr². సో ప్రింట్లో ఏం చేస్తున్నాం మనం. సో ఇక్కడ గమనించారా, మనం ప్రీవియస్గా ఏం చేసాం, మన ఎగ్జాంపుల్లో ఏం చేసామంటే మనం దీని నుంచి మళ్ళీ రిటర్న్ అనేది వెళ్ళింది. మెయిన్ ఫంక్షన్కి రిటర్న్ వెళ్ళి అక్కడున్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అయ్యాయి. బట్ ఇక్కడ ఏంటంటే మనకు డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుందండి. మళ్ళీ రిటర్న్ టైప్ లేదు కాబట్టి మనకు మెయిన్ ఫంక్షన్కి వెళ్ళకుండా మన ఆన్సర్ అనేది డైరెక్ట్గా మనకి ఫంక్షన్లో అనేది ప్రింట్ అయిపోతుంది. సో ఏంటంటే ప్రింట్ రేడియస్ ఎఫ్. సో మనం రేడియస్ అనేది ఒక వాల్యూ తీసుకుని దాన్ని క్యాల్కులేట్ చేయగా వచ్చిన ఏ అనేది మనం ఈ రేడియస్లో ప్రింట్ చేస్తాము. సో ఇది ఏంటంటే ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ నో రిటర్న్ టైప్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ది సెకండ్ థింగ్. సెకండ్ కేటగిరీ అండి ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ నో రిటర్న్ టైప్. సో నెక్స్ట్ ఏంటంటే ఫంక్షన్ విత్ ఫంక్షన్ విత్ రిటర్న్ టైప్ అండ్ నో ఆర్గ్యుమెంట్స్. ఓకే, ఓకే, నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఫంక్షన్ విత్ నో ఆర్గ్యుమెంట్స్ అండ్ రిటర్న్ టైప్. నో ఆర్గ్యుమెంట్స్ అండ్ రిటర్న్ టైప్. సో ఏంటంటే ఇక్కడ మనకి ఆర్గ్యుమెంట్స్ అనేవి ఉండవు బట్ రిటర్న్ టైప్ అనేది ఉంటుంది. ఓకే, మన ఎగ్జాంపుల్ మళ్ళీ కోడింగ్ రాసుకోవచ్చండి. సో మనకి ఇక్కడ సింటాక్స్కి వచ్చినప్పటికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏమి ఇచ్చాడంటే ఇన్ దిస్ కేటగిరీ ఆఫ్ ది ఫంక్షన్ కాలింగ్ ప్రోగ్రామ్ విల్ నాట్ సెండ్ ఎనీ ఆర్గ్యుమెంట్స్ బట్ ద కాల్డ్ ఫంక్షన్ విల్ రిటర్న్స్ ద వాల్యూ ఆఫ్ ది కాలింగ్ ప్రోగ్రామ్. సో ఏం చేస్తున్నామంటే కాల్ అనేది ఎక్కడికి వెళ్తుంది, మనకి మెయిన్ నుంచి ఫంక్షన్కి వెళ్తుంది. సో ఈ విధంగా ఫంక్షన్ చేసినప్పుడు ఆర్గ్యుమెంట్స్ ఏమీ సెండ్ చేయదు. ఓకే, ఆర్గ్యుమెంట్స్ ఏమీ పంపించదు. బట్ ఏంటంటే రిటర్న్ టైప్ అనేది మళ్ళీ మనం మెయిన్ ఫంక్షన్కి అనేది సెండ్ చేస్తుందని చెప్తాం. సో ఏంటంటే ఇక్కడ సింటాక్స్కి వచ్చినప్పటికి మెయిన్ సో ఫంక్షన్ ఏంటంటే ఫంక్షన్ యొక్క డెఫినేషన్ ఇక్కడ రాసుకోవాలి. సో రిటర్న్ టైప్ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు ఫంక్షన్ నేమ్ విత్ నో ఆర్గ్యుమెంట్స్ అండి. సో విత్ నో ఆర్గ్యుమెంట్స్ కాబట్టి ఫంక్షన్ నేమ్ని విత్ నో ఆర్గ్యుమెంట్స్తో తీసుకున్నాము. ఓకే, సో ఏంటంటే ఇక్కడ ఫంక్షన్లో మనం ఫంక్షన్ అనేది డిఫైన్ చేస్తాము కానీ ఏంటంటే ఆర్గ్యుమెంట్స్ అని ఏమీ ఇవ్వము. నెక్స్ట్ ఏంటంటే ఫంక్షన్ ఏదైతే తీసుకున్నా ఫంక్షన్ ఉంటుంది వితౌట్ ఆర్గ్యుమెంట్స్ అండి. సో వితౌట్ ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నాం కాబట్టి మనకి వితౌట్ ఆర్గ్యుమెంట్స్ అనేది మనం ఇక్కడ తీసుకుంటాము. దెన్ ఏంటంటే మనకి ఇక్కడ సెలెక్ట్ స్టేట్మెంట్స్ అనేవి కొన్ని ఉంటాయి. స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే మెయిన్ థింగ్
రిటర్న్ టైప్. సో రిటర్న్ టైప్ అనేది ఉండాలి. సో ఏం చేస్తాం మనం, రిటర్న్ టైప్ ఎప్పుడు కూడా మనం ఫంక్షన్లోనే రాస్తాం. సో ఏంటంటే ఇక్కడ రిటర్న్ వాల్యూ. సో రిటర్న్ వాల్యూ అనేది తీసుకున్నామండి. సో మెయిన్ ఫంక్షన్ తీసుకున్నాము. మెయిన్ ఫంక్షన్లో ఉన్న ఫంక్షన్ యొక్క ప్రోటోటైప్ రాస్తాం కాబట్టి రిటర్న్ టైప్ వేరియబుల్ నేమ్ ఫంక్షన్ అని రాసుకున్నాం. సో సింపుల్గా మనం ఏం చేస్తున్నాం, మనం ఫంక్షన్ అని కూడా తీసేసుకోవచ్చండి. ఇలాగా వితౌట్ ఆర్గ్యుమెంట్స్ ఫంక్షన్ తీసేసుకోవచ్చు. సో ఈ ఫంక్షన్ తీసుకున్న దాన్ని ఏం చేస్తున్నాం, మళ్ళీ కాల్ చేస్తున్నాం. సో కాల్ చేసిన దాంట్లో స్టేట్మెంట్స్ విత్ రిటర్న్ టైప్. సో రిటర్న్ టైప్ అనేది ఇక్కడ రాసాం. ఓకే, ప్రోగ్రామింగ్ చూడొచ్చండి. ఓకే, ఎగ్జాంపుల్ అండి. సో మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఇప్పుడు ఏం తీసుకోవాలంటే మనం ఆర్గ్యుమెంట్స్ అనేవి ఉండకూడదు, బట్ రిటర్న్ టైప్ అనేది ఉండాలి. సో మనం ఏం చెప్పుకుంటున్నాము, రిటర్న్ టైప్ అనేది ఉంటుంది అంటే మన ప్రోగ్రామింగ్ అనేది అంటే అవుట్పుట్ అనేది ఎక్కడ ఎగ్జిక్యూట్ అవుతుందండి. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రిటర్న్ టైప్ ఉందనుకోండి, రిటర్న్ టైప్ ఉంటే మనకి అవుట్పుట్ అనేది మెయిన్లో వస్తుంది. ఓకే, రిటర్న్ టైప్ అనేది ఉంటే, ఇన్ కేసు లేకపోతే ఎందులో వస్తుందంటే ఫంక్షన్లో వస్తుంది. ఓకే, మన స్టేట్మెంట్స్ అనేవి రిటర్న్ టైప్ ఉందనుకోండి మెయిన్ ఫంక్షన్లో రాయవలసి ఉంటుంది, లేకపోతే ఫంక్షన్లో డైరెక్ట్గా రాయవలసి ఉంటుంది. సో రిటర్న్ టైప్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రిటర్న్ టైప్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్, ఫ్లోటు, ఈ విధంగా సమ్ ఆఫ్ ది రిటర్న్ టైప్స్ అనేవి ఇచ్చుకుంటాం. సో ఇన్ కేస్ రిటర్న్ టైప్ లేదనుకోండి, మనం జస్ట్ ఏం చేస్తామంటే వాయిడ్ ఇస్తాం. సో వాయిడ్ అని ఇస్తాం. దెన్ మనం ఇక్కడ ఎగ్జాంపుల్ రాసుకోవచ్చు. ఓకే, మనకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, సో ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే మనకి రిటర్న్ టైప్ ఉంటుంది, బట్ ఆర్గ్యుమెంట్స్ అనేవి ఏముండవు. సో అటువంటి టైప్లో మనం ఏం చేస్తామండి, ఇంట్. సో ఈ విధంగా మనం ఒక ప్రోటోటైప్ ఇచ్చుకున్నాం. సో ఏంటి మనకి నో ఆర్గ్యుమెంట్స్ కాబట్టి ఏం చేస్తున్నాము, ఆర్గ్యుమెంట్స్ అనేవి ఏం పాస్ చేయలేదు. సో రిటర్న్ టైప్ ఉంది కాబట్టి మనం ఇంటిజర్ అని రిటర్న్ టైప్ అనేది పాస్ చేసాం. సో ఓకే, నెక్స్ట్ ఏంటంటే మెయిన్. సో మెయిన్లో మనం ఏం రాస్తామండి, ఫంక్షన్ యొక్క ప్రోటోటైప్ అనేది మనం రాసుకుంటున్నాము. ఓకే, చూడండి ప్రోగ్రామింగ్ రాసాక మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. సి ఈక్వల్ టు ఎడిషన్ ఆఫ్. సో ఎందుకు ఇలా ఇచ్చాం మనం ఫంక్షన్ని, ఎందుకంటే మనకి ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ మనం తీసుకుంటలేదు కాబట్టి మనం ఎంప్టీగా ఇచ్చాము. సో ఓకే, మనం ఏం ప్రింట్ చేయమంటున్నాం అంటే ఎడిషన్ ఈజ్ అని పెట్టి సి వాల్యూ అయితే ఏదైతే ఉందో ఆ వాల్యూని ప్రింట్ చేయమంటున్నాం. సో ఇక్కడ ఏంటంటే మనకు సి వాల్యూ ఉందా, లేదు. సో సి వాల్యూ కావాలంటే మనం ఏం చేయాలి, కంపల్సరీగా మనం యాడ్ అనే ఫంక్షన్ కాల్ చేయాలి. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ యాడ్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. సో ఫంక్షన్ యొక్క డెఫినేషన్ అనేది ఇక్కడ రాసుకుంటున్నాం. సో ఏంటి మనకి ఆర్గ్యుమెంట్స్ ఏమీ లేవు కాబట్టి మనం ఆర్గ్యుమెంట్స్ అనేది ఎంప్టీగా ఉంచుకున్నాము. దెన్ సో మనకి ఇక్కడ ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ లేవు, కానీ ఎడిషన్ అనేది పర్ఫామ్ అవ్వాలి. మనకి ఎడిషన్ అనేది మరి ఏ విధంగా పర్ఫామ్ అవుతుంది, ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ లేనప్పుడు. సో మనం ఏం చేస్తామంటే 2 ఆర్గ్యుమెంట్స్ అనేవి తీసుకుంటున్నాం, ఇంటూ ఏ కమా బి అని తీసుకున్నాం.
ఓకే, ఇంటి ఏ కామా బి అని తీసుకున్నాం. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, రిటర్న్ టైప్ ఉంటుందని చెప్తున్నాడు. సో రిటర్న్ టైప్ ఉండాలి అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. సో ఈ ఆపరేషన్ పర్ఫామ్ చేసి దాని ఆన్సర్ అనేది మనకి ఎక్కడ అవుట్పుట్గా రావాలంటే మెయిన్ ఫంక్షన్లో అనేది అవుట్పుట్గా రావాలి. ఓకే, సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే రిటర్న్ ఆఫ్ ఏ ప్లస్ బి. సో మనం ఈ విధంగా రాసామనుకోండి, రిటర్న్ ఆఫ్ ఏ ప్లస్ బి. సో ఏంటంటే మనం ఈ విధంగా కూడా ఎక్స్ప్రెషన్ అనేది రిటర్న్లో ఇచ్చేయచ్చండి. ఎందుకంటే ఏ ప్లస్ బి అంటే ఏని బీని మనకి కలిపేసి ఈ విధంగా రాయని చెప్తున్నాడు. సో మనం ఈ విధంగా రాసాం. మరి ఏ బి అనే వాల్యూస్ మనకు ఉన్నాయా? లేవు. కాబట్టి మనం ఏం చేయాలండి, మరి ఏ బి వాల్యూస్ అనేవి మనమే తీసుకోవాలి. సో మనం డైరెక్ట్గా ఇక్కడ ఇనీషియలైజ్ చేసినా పర్లేదు. సో ఏ ఈక్వల్ టు బి, ఏ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ టు సంథింగ్ 9. మనం ఏ విధంగా ఇనీషియలైజ్ చేసినా పర్లేదు. లేకపోతే ఏ బి అనేవి డిక్లేర్ చేసేసి ప్రింట్ఎఫ్లో ఎంటర్ ఏ కామా బి అని తీసుకుని వీటిని స్కాన్ చేసిన సేమ్ అవుట్పుట్ వస్తుందండి. మనం ఏంటంటే ప్రీవియస్గా రాసినట్టు రాస్తే మనకి కాంప్లెక్సిటీ అనేది తగ్గుతుందండి, అంటే ప్రోగ్రామింగ్ అనేది తగ్గుతుంది కదా. సో మనం ఏం చేస్తాము, డైరెక్ట్గా ఇచ్చేసుకుని మనం రిటర్న్ అని పెట్టుకున్నాం కదా ఇందాక. సో ఇక్కడ కూడా సేమ్ రిటర్న్ ఆఫ్ ఏ ప్లస్ బి అని ఈ విధంగా ఇచ్చామండి. సో ఫస్ట్ ఏంటి, మనం ఇంటూ యాడ్ ఆ పరెన్సెస్ ఇచ్చాం. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు మనకి ఏంటి, ఇంటర్ ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయని తెలుస్తుంది. దాన్ని పెరాన్సిస్లో మనం లీవ్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ అనేవి మనం పాస్ చేయలేదని తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మెయిన్ ఫంక్షన్లో సి ఈక్వల్ టు యాడ్ ఆఫ్ అని ఇచ్చాం. సి ఈక్వల్ టు యాడ్ ఆఫ్ అని ఇచ్చినప్పుడు మనకి ఏం తెలుస్తుందంటే మనకి సి అనేది సి ఈక్వల్ టు యాడ్ ఆఫ్. సో ఈ యొక్క ఫంక్షన్ అనేది కాల్ చేయడానికి వచ్చింది. సో ఈ ఫంక్షన్ ఏంటంటే ఇంటూ యాడ్ ఆఫ్ పెరాన్సిస్ ఇచ్చాం. సో యాడ్ అనే ఫంక్షన్లోకి వచ్చింది. సో ఫంక్షన్లో ఏం తీసుకున్నాం, ఏ కామా బి అనేవి తీసుకున్నాం. సో ఎంటర్ ఏ కామా బి. సో ఎంటర్ చేసిన తర్వాత మనకి స్కాన్ చేస్తుందండి. సో డీడీని స్కాన్ చేసింది, యాంపర్సెంట్ ఏ యాంపర్సెంట్ బిని మనం స్టోర్ చేసాం. సో ఏం చేసామంటే ఈ ఇచ్చిన వాల్యూస్ అనేవి మనం ఏం చేస్తున్నామంటే రిటర్న్ అని పెట్టి ఏ ప్లస్ బి. సో మనం ఏదైతే వాల్యూస్ ఇచ్చామో ఏబిలో వాటిని ఏం చేస్తుందంటే ఇక్కడ రిటర్న్ చేస్తుందండి. సో దేనికి రిటర్న్ చేస్తుంది, యాడ్ అనే ఫంక్షన్కి రిటర్న్ చేస్తుంది. ఓకే, యాడ్ అనే ఫంక్షన్కి రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ ఏం స్టోర్ అవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఏ 5 ఇచ్చామనుకోండి. సో మనకి ఏం అవుతుంది, 5 + 5 10 అవుతుంది. సో రిటర్న్లో మనకి ఏముంటుంది, ఆన్సరు 10 అనే ఆన్సర్ ఉంటుంది. సో 10 అనే ఆన్సర్ ఉంది కాబట్టి మనకి ఏమవుతుందంటే ఇక్కడ యాడ్ అనే దాంట్లో 10 వెళ్తుంది. ఓకే, అది ఎక్కడికి రిటర్న్ అవుతుంది, యాడ్ అనేది మనకి ఇక్కడ ఉంది. సో మనకి ఇక్కడ ఏమవుతుంది, యాడ్ ప్లేస్లో 10 అనేది యాడ్ మనం ఇనీషియలైజ్ చేసాం. సో అక్కడ ఆన్సర్ అనేది ఇక్కడికి వచ్చింది మనకి. సో ఇది దేనికి ఈక్వల్, సికి ఈక్వల్. సో మనకి ఏమవుతుంది, ఇండైరెక్ట్గా సి అనే ఆన్సర్ వచ్చేసింది. సో సి ఈక్వల్ టు 9 కాబట్టి మనకి అవుట్పుట్ మనం ఏం ప్రింట్ చేయాలండి, ఎడిషన్ ఈజ్ అని యాంపర్సెంట్ డి ఆఫ్ సి పెట్టాము ఇక్కడ. సో ఏమవుతుంది, ఎడిషన్ ఈజ్ అని అవుట్పుట్ ఏమొస్తుంది, సిలో ఏదైతే స్టోర్ అయి ఉందో పర్సంటేజ్ డి. సో పర్సంటేజ్ డి అని ఉంది కాబట్టి మనకి ఏమవుతుంది, ఇక్కడ ఏదైతే ఇచ్చామో దాని వాల్యూ అనేది మనకి ప్రింట్ అవుతుంది. సో మనకి అక్కడ ఏ వాల్యూ ఇచ్చామండి, సి వాల్యూ ఇచ్చాం. సో సి వాల్యూ ఇక్కడ మనం డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసామా, లేదు. సో యాడ్ అనే ఫంక్షన్ తీసుకుని దాంట్లో మళ్ళీ ఏబి అని తీసుకుని ఏబి అనేది ప్లస్ చేసి దాన్ని యాడ్ చేసిన తర్వాత ఆ ఫంక్షన్ అనేది మనం యాడ్కి రిటర్న్ చేసి ఆ రిటర్న్ అనేది యాడ్కి రిటర్న్ చేసి ఇక్కడికి వచ్చింది యాడ్కి రిటర్న్ చేస్తే. సో అది దేనికి ఈక్వల్ అయింది, యాడ్ అనేది మనం సికి తీసుకున్నాం కాబట్టి సో ఇక్కడ సి వాల్యూ ప్రింట్ చేయమంది కాబట్టి ఇక్కడ యాడ్లో ఏదైతే ఉందో అది మనం ప్రింట్ చేస్తామండి. సో 10 అని వస్తుంది. సో ఏంటంటే మెయిన్గా ఈ టైప్స్ అన్నీ తీసుకోవడానికి మెయిన్గా ఏంటంటే మనకి కోడ్ అనేది రీయూజ్ చేసుకోవడానికి యాజ్ వెల్ యాజ్ మనకి మాడ్యులర్గా ఉండడం వల్ల మనకి కోడ్ అనేది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ది
ఫంక్షన్ విత్ నో ఆర్గ్యుమెంట్స్ అండ్ రిటర్న్ టైప్. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ ఉందండి ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ రిటర్న్ టైప్. సో మనం ఆల్రెడీ దీనికోసం డిస్కస్ చేసామండి. ఎందుకంటే మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నది ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ రిటర్న్ టైప్తోనే మనం ఎగ్జాంపుల్ అనేది చెప్పుకున్నాం. ఓకే, ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ రిటర్న్ టైప్. ఓకే, ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ రిటర్న్ టైప్కి వచ్చినప్పటికి ఏంటంటే ఫంక్షన్లో ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి యాజ్ వెల్ యాజ్ రిటర్న్ టైప్ కూడా మనకి ఉంటుంది. సో మనకి సింటాక్స్ అనేది రాసుకోవచ్చండి. సో ప్రోగ్రామింగ్ అనేది దీంట్లోనే మనం మోడిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఫస్ట్ సింటాక్స్ రాద్దాం మనం. ఓకే, సింటాక్స్లో వచ్చినప్పటికి ఏంటంటే ఫస్ట్ మెయిన్ ఫంక్షన్లో మనం ఏం తీసుకుంటున్నామండి, ఆర్గ్యుమెంట్స్ అనేవి తీసుకుంటున్నాం. ఎందుకంటే విత్ ఆర్గ్యుమెంట్స్ కాబట్టి ఆర్గ్యుమెంట్స్ అనేవి తీసుకున్నాము. సో నెక్స్ట్ ఫంక్షన్ యొక్క డెఫినేషన్ వచ్చినప్పటికి ఈ ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆర్గ్యుమెంట్స్తో ఫంక్షన్ అనేది కాల్ చేసాము. ఓకే, ఫంక్షన్ అనేది కాల్ చేసాము. దెన్ మనకి ఏమవుతాయండి, స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతాయి. స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. దెన్ ఏమవుతుందంటే మనకి రిటర్న్ టైప్ కూడా ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే కంపల్సరీగా రిటర్న్ టైప్ కూడా ఇవ్వాలి. రిటర్న్ వాల్యూ అనేది మనం రిటర్న్ చేస్తామండి. ఓకే, వాల్యూ అనేది మనం రిటర్న్ చేస్తాము. సో ఫంక్షన్ మెయిన్ తీసుకున్నాము. మెయిన్ ఫంక్షన్లో మనం ఆర్గ్యుమెంట్స్ అనేవి పాస్ చేసాము. దెన్ ఫంక్షన్లో ఆర్గ్యుమెంట్ 1 ఆర్గ్యుమెంట్ 2 అని తీసుకున్నాము. సో ఈ ఫంక్షన్లో మనకి స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. మన సింటాక్స్ కాబట్టి మనకి కోడింగ్ ఏమీ లేదు. సో స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి యాజ్ వెల్ యాజ్ రిటర్న్ వాల్యూ ఏదైతే ఉందో రిటర్న్ వాల్యూ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ది విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ రిటర్న్ టైప్. సో ప్రోగ్రామింగ్ చూడొచ్చండి. సో మనం ఆల్రెడీ ప్రోగ్రామింగ్ అనేది డిస్కస్ చేసుకున్నాము. కానీ ఏంటంటే మనం మళ్ళీ చెప్పుకుంటే మళ్ళీ మనకి ఈ 4 కేటగిరీస్లో మనకి క్లియర్గా అర్థమవుతుందండి. ఓకే, pony.h. సో int add of int. సో తీసుకున్నాం. ఫస్ట్ ఏంటంటే ఫంక్షన్ యొక్క ప్రోటోటైప్ తీసుకున్నాం. సో మెయిన్ ఫంక్షన్ అనేది స్టార్ట్ చేసాం. దీంట్లో ఏం చేసామంటే int a, b, c అనేది తీసుకున్నాం. ఓకే, printf ఎంటర్ a, b. a, bని మనం ఎంటర్ చేయమని చెప్పాం. ఓకే, a, bని ఎంటర్ చేయమన్నాం. నెక్స్ట్ స్కాన్ చేస్తుంది. అది ఎంటర్ చేసిన వాటిని స్కాన్ చేస్తుంది. %d %a, %b. సో వాటిని రీడ్ చేసింది. సో రీడ్ చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే c = యాడ్ ఆఫ్ a, b. ఓకే, c = యాడ్ ఆఫ్ a, b అని ఇచ్చామండి. సో ఏంటంటే ఇక్కడ మనం ఫంక్షన్ అనేది కాల్ చేసాం విత్ ఆర్గ్యుమెంట్స్ a, b అనే ఆర్గ్యుమెంట్స్తో మనం ఏం చేసామంటే ఫంక్షన్ అనేది కాల్ చేసాం. సో మనం ఏం చేస్తున్నామంటే నెక్స్ట్
ఎడిషన్ అని పెట్టి మనం వాల్యూ అనేది ప్రింట్ చేస్తున్నాం. ఓకే, ఏ వాల్యూ ప్రింట్ చేసామండి? సి వాల్యూ ప్రింట్ చేసాం. సో మనం సి వాల్యూ ప్రింట్ చేయాలంటే ఇక్కడ ఏంటి, సి ఈక్వల్ టు ఏముంది, యాడ్ ఆఫ్ ఏ కామా బి అని ఉంది. సో యాడ్ ఆఫ్ ఏ కామా బి అని ఉంది కాబట్టి మనం ఏం చేస్తామంటే దీనికి ఫంక్షన్ రాసుకుంటున్నాం. సో ఇది ఫంక్షన్ కాబట్టి మనం ఈ ఫంక్షన్ అనేది కాల్ చేసుకుంటున్నాం. ఓకే, సో ఇప్పుడు ఏం తీసుకుంటున్నాము, ఇంట్ ఆఫ్ యాడ్ ఏ కామా బి అంటే ఏంటంటే 2 పారామీటర్స్ తీసుకోమని చెప్పింది. అవి ఎందులో ఉండాలండి, ఇంటీజర్లో ఉండాలి. సో మనం ఏం తీసుకున్నామంటే 2 పారామీటర్స్ ఇంట్ ఆఫ్ ఎక్స్ కామా ఇంట్ ఆఫ్ వై అండ్ 2 పారామీటర్స్ తీసుకున్నాం. సో దీంట్లో ఆపరేషన్ వచ్చినప్పటికి ఏంటంటే మనకి ఎడిషన్ అనే ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ పర్ఫామ్ చేయాలి కాబట్టి మనం ఏం తీసుకున్నామంటే ఇంట్ ఆఫ్ జెడ్ తీసుకుని జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అని తీసుకున్నామండి. మనం ప్రీవియస్గా ఈ ఎగ్జాంపుల్ అంతా డిస్కస్ చేసుకున్నాము. సో ఏంటంటే మనకి విత్ ఆర్గ్యుమెంట్స్ విత్ రిటర్న్ టైప్లోకి ఈ కేటగిరీ అని వస్తుంది కాబట్టి మళ్ళీ మనం ఒకసారి డిస్కస్ చేసుకుంటే మనం ఓన్గా ఎగ్జాంపుల్ రాయొచ్చు. సో జెడ్ ఈక్వల్ టు ఏ ఎక్స్ ప్లస్ వై అని రాసుకున్నాం. సో దీన్ని ఏం చేయాలి, మనం రిటర్న్ చేసాం, జెడ్ వాల్యూ అనేది రిటర్న్ చేసాం. సో ఇక్కడ ఏంటంటే మనం ఎక్స్ వాల్యూ వై వాల్యూ అనేది మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 ఇక్కడ 5 తీసుకున్నామండి. సో మనకి ఏమవుతుంది, 4 + 5 9 అవుతుంది. సో జెడ్లో మనకి ఏం సేవ్ అయ్యింది, 9 అనేది సేవ్ అయ్యింది. ఓకే, ఈ 9 అనేది మనకి ఎక్కడికి వెళ్తుందండి, దేనికి రిటర్న్ చేస్తుంది, ఫంక్షన్కి రిటర్న్ చేస్తుంది. సో ఏంటంటే ఇంట్ ఆఫ్ యాడ్. సో ఏంటంటే యాడ్లో మనకి 9 అనేది స్టోర్ అయ్యింది. సో యాడ్ అనేది ఎక్కడ ఉంది, మనకి మెయిన్ ఫంక్షన్కి వస్తాం మళ్ళీ. సో యాడ్ అనేది ఇక్కడ ఉంది. సో దీని ప్లేస్లో మనకి ఎంత సబ్స్టిట్యూట్ చేస్తామండి, మనకి ప్రాసెసింగ్ చేయగా ప్రోగ్రామింగ్ అనేది ప్రాసెస్ చేయగా మనకి ఎంత వచ్చింది, 9 అనే ఆన్సర్ వచ్చింది. ఓకే, 9 అనే ఆన్సర్ వచ్చినప్పుడు మనకి 9 ఈక్వల్ టు దేనికి ఈక్వల్, మనకి 9 అనేది సికి ఈక్వల్. ఓకే, సికి ఈక్వల్ కాబట్టి మనం ఏం చేస్తామంటే ప్రింట్ ఎఫ్లో మనం ఏం చేస్తామంటే ఎడిషన్ ఆఫ్ అని సి పెట్టాం కాబట్టి ఇక్కడ సిలో ఎంత అయితే స్టోర్ అయ్యి ఉందో ఆ సి అనేది మనం అవుట్పుట్గా తీసుకుంటామండి. ఓకే, సో మనకి ఏమొస్తుందో అవుట్పుట్ ఎడిషన్ సి ఎంత 9. సో ఏంటంటే మనకి ఇలా ఇండైరెక్ట్గా ఒక ఫంక్షన్ నుంచి వేరే ఫంక్షన్కి మనం కాల్ చేసుకుంటూ కోడ్ అనేది రీయూజ్ చేయడానికి మనకి ఇటువంటి ఫంక్షన్స్ అనేవి యూజ్ అవుతుందండి. సో మనకి ఏంటంటే మళ్ళీ ఒకసారి ఫంక్షన్లో టైప్స్ కోసం మళ్ళీ డిస్కస్ చేసుకుందాము విత్ ఆర్గ్యుమెంట్స్. సో ఆర్గ్యుమెంట్స్ రిటర్న్ టైప్ని బేస్ చేసుకుని మనం ఇదంతా ప్రాసెస్ చేస్తున్నాం కాబట్టి మనకి ఏమవుతుందంటే ఇవి క్లాసిఫికేషన్స్ అని 4 టైప్స్లో ఉన్నాయని చెప్పుకున్నాము. యాజ్ వెల్ అస్ ఫంక్షన్ అంటే ఏంటంటే బ్లాక్ ఆఫ్ ది కోడ్. సో ఏం చేస్తున్నాం, మనకు ఒక బ్లాక్ ఆఫ్ ది కోడ్ ఉంటుంది దట్ ఎగ్జిక్యూట్ ఆర్ సంథింగ్ పర్ఫామ్ ఏ స్పెసిఫిక్ టాస్క్. సో ఏంటంటే ఒక టాస్క్ అనేది పర్ఫామ్ చేస్తుంది కదా. సో ఇక్కడ టాస్క్ అంటే ఏమీ కాదంటే ఒక ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తుంది. మనకు ప్రీవియస్గా రేడియస్ క్యాలిక్యులేట్ చేసాం, ఇక్కడ ఏంటంటే మనం ఎడిషన్ క్యాలిక్యులేట్ చేసాం. సో ఈ విధంగా ఏంటంటే ఒక్కొక్క ఫంక్షన్లో ఒక్కొక్కటి మెకానిజం అంటే ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ అనేది ఎవాల్యుయేట్ చేస్తూ ఉంటామండి. సో ఈ విధంగా మనం టైప్ తీసుకున్నాము, 4 టైప్స్ ఉన్నాయి. సో ఏంటంటే మనకి రైట్ అబౌట్ ది ఫంక్షన్ అన్నప్పటికీ ఏంటంటే జస్ట్ సింపుల్గా మనం ఫంక్షన్ యొక్క డెఫినేషన్ రాసేసి దానికి నెక్స్ట్ ఏంటంటే దాని యొక్క సింటాక్స్ రాసి సింటాక్స్లో ఉన్న ప్రతి పదం రిటర్న్ టైప్ అంటే ఏంటి, ఫంక్షన్ నేమ్ ఏ విధంగా తీసుకోవాలి మనం అంటే వ్యాలిడ్ ఐడెంటిఫైయర్ తీసుకోవాలి, కీవర్డ్స్ అనేది యూజ్ చేయకూడదు, రిజర్వ్డ్ వర్డ్స్ అనేది కీవర్డ్స్ అంటాము. సో ఇటువంటి వాటిని మనం రాసిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఫంక్షన్ నేమ్ తీసుకుని నెక్స్ట్ ఏంటంటే మనకి ఆర్గ్యుమెంట్స్. సో ఆర్గ్యుమెంట్స్ అనేది రాస్తాం. సో ఆర్గ్యుమెంట్స్ రాసిన వెంటనే ఏం చేస్తామంటే మనం ఇలా డిఫైన్ చేసిన తర్వాత ఒక ప్రోగ్రామింగ్ రాసేసి దాంట్లో పారామీటర్స్ ఉంటాయి కదా. సో పారామీటర్స్ అనేది యాక్చువల్ ఉంటుంది, ఫార్మల్ ఉంటుంది అని నేర్చుకున్నాం. సో ఆ ఫార్మల్లో యాక్చువల్ వాటి కోసం రాసిన తర్వాత ఏం చేస్తామంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోగ్రామింగ్ తీసుకుంటున్నామండి. సో ప్రోగ్రామింగ్ తీసుకుని దాంట్లో ప్రతిదాన్ని డివైడ్ చేసామనుకోండి సార్, అక్కడికి ఏమవుతుందంటే మనకి ఫంక్షన్ అనేది ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇంకా మనకి ఏంటంటే మనం ఇంకా ఇన్డెప్త్ రాయాలంటే దెర్ ఈస్ ఏ 4 టైప్స్ అని రాసి బేస్డ్ ఆన్ ది ఆర్గ్యుమెంట్స్ అండ్ రిటర్న్ టైప్ అని రాసి మనం ఏం చేస్తామంటే జస్ట్ ఈ 4 వాటిని మనం కేటగరైజ్ చేస్తాం. లేకపోతే రైట్ అబౌట్ ది టైప్స్ అంటే సింపుల్గా మనం ఏం చేస్తామంటే ప్రతి దానికి ఒక ప్రోగ్రామింగ్ ఇస్తూ సింటాక్స్ ప్లస్ ప్రోగ్రామింగ్ రాసామనుకో మనం ఈజీగా మనకి మార్క్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చండి. సో దిస్ ఈజ్ అబౌట్ ది టుడే క్లాస్. నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే
మనకి కాల్ వాల్యూస్ ఉంటాయండి. సో ఫంక్షన్లో మనం ఏ విధంగా కాల్ చేస్తాం. సో పారామీటర్ పాసింగ్ టెక్నిక్స్ అని ఉంటుంది. మనం పారామీటర్స్ పాస్ చేస్తాం కదా, సో వీటిని ఏ విధంగా పాస్ చేస్తున్నాం చెప్పాను కదండి. బేస్డ్ ఆన్ వాల్యూ మీద కూడా మనకు బేస్ అయ్యి ఉంటుంది. సో వాల్యూ మీద కూడా బేస్ అవ్వి ఉంటుంది. కాబట్టి ఏంటంటే నెక్స్ట్ క్లాస్లో మనం ఏంటంటే పాసింగ్ పారామీటర్స్ ఏ విధంగా పాస్ చేస్తామో వాటి కోసం 2 టెక్నిక్స్ ఉంటాయి. ఏంటంటే 2 వేస్లో మనం వాటిని పాస్ చేయొచ్చు అని ఉంటుంది. సో దానికోసం మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేయొచ్చు. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ.